హాయ్ ఫ్రెండ్స్, ఒక్క 1 మినిట్ అయితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఇవ్వండి. ఒకే ఒక 1 మినిట్ అయితే ఖచ్చితంగా స్కిప్ చేయకుండా ఇవ్వండి. రోహిణి గారు అయితే ఎలిమినేట్ అయ్యారు. నాకైతే చాలా బాధగా ఉంది. మీకు రోహిణి ఎలిమినేషన్ ఫేర్ అనిపించిందా, అన్ఫేర్ అనిపించిందా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేసేయండి. ఎందుకంటే ఈ ఛానల్లో కామెంట్స్ అందరూ చాలామంది చూస్తారు కాబట్టి. అండ్ ఫైనల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేసేయండి. ఎందుకంటే ఈ ఛానల్లో కామెంట్స్ అందరూ చూస్తారు, కామెంట్స్కి లైక్స్ చేస్తారు కాబట్టి. అండ్ ఇంకా 1 వీకే ఉంది కాబట్టి మనకు బిగ్ బాస్ అయిపోయేసరికి ఖచ్చితంగా ఫైనల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారో 200% మీరు కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే కామెంట్స్ అందరూ చూస్తారు కాబట్టి ఈ ఛానల్లో. అండ్ నాకైతే రోహిణి ఎలిమినేషన్ చాలా బాధగా అనిపించింది. అసలు రోహిణి గారు టాప్ 5లో ఉంటే బాగుండు అనేది అయితే నాకైతే అనిపించింది. మీకు ఎలాగా అనిపిస్తుందో ఖచ్చితంగా రోహిణి ఎలిమినేషన్ పైన మీకు అన్ఫేర్ అనిపిస్తుందా, ఫేర్ అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే ఈ ఛానల్లో కామెంట్స్ చాలామంది చూస్తారు, లైక్ చేస్తారు కాబట్టి. అండ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేస్తారు అని నేనైతే ఆశిస్తున్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఫైనల్ విన్నర్ ఎవరు అనుకుంటున్నారో కూడా ఖచ్చితంగా కామెంట్లో తెలియజేసేయండి. కామెంట్ చేయకుండా మాత్రం అస్సలకి వెళ్ళకండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ నాకైతే రోహిణి ఎలిమినేషన్ అయితే చాలా సాడ్గా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ.